మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు మా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు. Rejoice in the Lord always. Again I will say, rejoice. Let your gentleness be known to all men. The Lord is at hand. Be anxious for nothing, but in everything, by prayer and supplication, with thanksgiving, let your requests be made known to God. And the peace of God, which surpasses all understanding, will guard your hearts and minds through Christ Jesus. Philippians chapter 4 verses 4, 5, 6 and 7. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా అనుదిన భారములను భరిస్తూ మాకు ఇరుకులో విశాలత కలుగజేస్తున్నందుకై వందనాలు. మా ప్రార్థన విజ్ఞాపనలను మీ సన్నిధిలోనికి చేర్చుకొని సమయోచిత సహాయం ఇస్తున్నందుకు వందనాలు. మా చింతలన్నీ తొలగించి సమాధానం ఇమ్మని యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.